మన ప్రధాని నరేంద్ర మోదీ ఆయన తరువాత దక్షిణాది స్టార్ హీరో అయినటువంటి జూనియర్ ఎన్టీఆర్ ఒక కీలకమైన స్థానాన్ని సంపాదించుకున్నారు. అదేంటి, మోదీ తర్వాత స్థానంలో తారక్ నిలవడం ఏంటి, అసలు ఇదంతా దేని గురించి అనే వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. సాధారణంగా సినీ ప్రముఖులకు సంబంధించి ఓ మీడియా సంస్థ నిత్యం సర్వే నిర్వహిస్తూ ఉంటుంది. సరిగ్గా అదే తరహాలో ఎక్స్, ట్విట్టర్ కూడా అత్యధికంగా చర్చించుకున్న ప్రముఖుల జాబితాను విడుదల చేసింది. తాజాగా ఈ లిస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. దీనికి ఒక ప్రత్యేకమైన కారణం ఉంది. అదేంటంటే, దేశవ్యాప్తంగా నెటిజన్లు అత్యధికంగా చర్చించుకుంటున్న వ్యక్తుల్లో మన దేశ ప్రధాని మోదీ తరువాత టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ నిలిచారు. ఎక్స్ వేదికగా ఆగస్ట్ నెలలో అత్యధికంగా చర్చించుకున్న సెలబ్రిటీల లిస్టులో ప్రధాని మోదీ మొదటి స్థానంలో నిలిచారు. జూలై నెలలో 3వ స్థానంలో ఉన్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆగస్ట్ నెలలో 2వ స్థానానికి చేరుకున్నారు. దీంతో ఆయన అభిమానుల ఆనందానికి హద్దులే లేదు. ఆగస్టు 1 నుంచి 31వ తేదీ వరకు ఉన్నటువంటి ఎక్స్ డేటా ప్రకారం భారత్లోని యూజర్ల పోస్ట్ల నెంబర్లను పరిగణలోకి తీసుకొని ఈ ర్యాంకులను ప్రకటించారు. ఇక ఈ జాబితాలో మోదీ, ఎన్టీఆర్ తర్వాత 3వ స్థానంలో కాలీవుడ్ స్టార్ హీరో టీవీకే పార్టీ అధినేత విజయ్ దళపతి నిలిచారు. 4వ స్థానంలో ఏపీ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నిలిచారు. 5వ స్థానంలో ప్రముఖ క్రికెటర్ శుభమన్ గిల్ నిలిచారు. 6వ స్థానంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, 7వ స్థానంలో విరాట్ కోహ్లీ, 8వ స్థానంలో ప్రిన్స్ మహేష్ బాబు, 9వ స్థానంలో ఎంఎస్ ధోని, 10వ స్థానంలో రజనీకాంత్ స్థానాలను దక్కించుకున్నారు. కాగా ప్రస్తుతం దీనికి సంబంధించిన వివరాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇటీవల జూనియర్ ఎన్టీఆర్ పై ఓ పార్టీకి చెందిన ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఆయన అభిమానులు తీవ్రంగా స్పందించారు. దీని గురించి సోషల్ మీడియాలో ఒక పెద్ద యుద్ధమే నడిచింది. పైగా ఆ సమయంలోనే వార్ 2 సినిమా కూడా విడుదల కావడంతో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ రచ్చ మామూలుగా లేదు. దాంతో పాటు ఈ మూవీ కారణంగానే ఇటు సౌత్ అటు బాలీవుడ్ లో కూడా ఆయన గురించి ఎక్కువగా చర్చ జరిగింది. ఈ క్రమంలోనే ఆయన ట్విట్టర్ లో 2వ స్థానం దక్కించుకున్నారని చెప్పుకోవచ్చు. ఏది ఏమైనప్పటికీ దేశంలో అత్యధికంగా చర్చించుకున్న ప్రముఖుల్లో మోదీ తర్వాత స్థానం ఎన్టీఆర్ సంపాదించుకోవడం ప్రశంసనీయం. ఇక ఎక్స్ రిలీజ్ చేసిన ఈ జాబితాలో ఎన్టీఆర్ తో పాటు మహేష్ బాబు కూడా ఉండడం తెలుగు సినీ పరిశ్రమకు గర్వకారణం.